అందరికి మంచి ఇచ్చారు సార్ ఒకసారి ఒకసారి భీమవరం బస్ స్టాండ్లో ఇవాళ ఏదైతే మినరల్ వాటర్ సప్లై చేయడానికి చక్కటి ప్లాంట్ని ఉద్దరాజు ఆనంద ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ భీమవరం జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రయాణికుల సంఖ్య పెరిగింది. రోజు 50,000 నుంచి 60,000 మంది ప్రయాణికులు ఈ బస్టాండ్ నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఒకే సమయంలో 5 నుంచి 6,000 మంది పీక్ టైం ఏదైతే ఉందో ఉదయం కానీ సాయంత్రం కానీ బస్టాండ్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే సరైనటువంటి మంచినీటి సౌకర్యం లేనందున మరి ఆనంద ఫౌండేషన్ వారు చాలా మంచి కార్యక్రమాలు భీమవరం ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కాదు రాష్ట్రంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. విశ్వనాథరాజు గారు, వారి సోదరులు రామకృష్ణ గారు, పద్మనాభరాజు గారు, రాంబాబు గారు అందరూ కలిపి ఎక్కడ ఏ సేవా కార్యక్రమం అయినా ముఖ్యంగా ఈ జిల్లాలో ఆనంద ఫౌండేషన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది కూడా జరగదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ బస్టాండ్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మినరల్ ప్లాంట్ ఉందో గంటకి 3,000 లీటర్లని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది. బస్టాండ్లో ఒకటి, కలెక్టరేట్లో ఒకటి, 2 ఏర్పాటు చేయడం ఉంది. మరి ఈ విధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ని ప్రయాణికులందరూ చక్కగా వినియోగించుకోవడం ద్వారా ఇవాళ సమాజంలో సగం రోగాలు 90% రోగాలకు కారణం మంచినీరు, సురక్షితమైనటువంటి మంచినీరు లేని కారణంగా రోగాలు వస్తాయి. కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ విధంగా దాదాపు 8 లక్షల రూపాయలు దీనికి ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఆనంద గ్రూప్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భీమవరం పట్టణంలో ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంటు ఈరోజు మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు గారు, శ్రీనివాస వర్మ గారి చేతుల మీదుగా, మన కలెక్టర్ మేడం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది 7 లక్షల రూపాయలతోటి ఈ ప్లాంట్ నిర్మించడం జరిగింది. గంటకి 3,000 లీటర్లు సురక్షితమైన హై క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. దీన్ని
ఈ స్టాండ్కి డిపోకి వచ్చేవారు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మంచినీరు అనేది ప్రధానం అన్నట్లు కంటేను మంచినీరు నాణ్యంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. దానికోసం ఈరోజు ఆనంద ఫౌండేషన్ వారు చేసిన ఈ కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా బస్టాండ్లో టాయిలెట్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అవి డిఎం గారు ఆర్ఎం గారితో మాట్లాడటం జరిగింది. దాని మీద వారు వెంటనే అది డిస్మాంటిల్ చేసి కొత్తగా ఆధునాతనమైనవి టాయిలెట్స్ కడతామని చెప్పారు. అది త్వరలో పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.